నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్లోకి ఎంటర్ అయిపోయాం. మార్కెట్ అవుట్లుక్ ఏంటి? అండ్ గురువారం ఆర్బీఐ మానిటరింగ్ పాలసీకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ తర్వాత టాటా గ్రూప్ 30 లక్షల కోట్లకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అయింది. సో ఏంటి అసలు ఓవరాల్ గా మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ ఏంటి అసలు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHB లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. డెఫినెట్లీ అండి. లాస్ట్ 1 వీక్ చాలా యాక్షన్ మనకి జరుగుతోంది. ఒకవైపు కార్పొరేట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. ఒకవైపు ఈ పేటిఎం ఇష్యూ అనేది అసలు రోజు జరుగుతూనే ఉంది. ఈవెన్ ఆర్బీఐ మన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో కూడా వాళ్ళు ఈ పేటిఎం గురించే మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 వీక్ అండి. లెట్స్ స్టార్ట్ విత్ ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో దే కెప్ట్ అన్చేంజ్డ్ అండి. అంటే మనకి రెపో రేట్ 6.5% అది అన్చేంజ్డ్గా ఉంచారు. బ్యాంక్ రేట్స్ 6.75 అది కూడా అన్చేంజ్డ్. అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో 4.5% విచ్ ఈజ్ అన్చేంజ్డ్. అండ్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో SLR 18% విచ్ ఈజ్ అన్చేంజ్డ్. ఈ అన్చేంజ్డ్ అనేది ఆల్మోస్ట్ 6th టైం అండి ఇది. సో మార్కెట్స్ ఆర్ వెయిటింగ్ ఇది ఆల్మోస్ట్ 6th టైం వాళ్ళు అన్చేంజ్డ్ అనమాట. సో ఎవ్రీవేర్ అంటే ఎస్పెషల్లీ మార్కెట్స్ ఆర్ హోపింగ్ ఫర్ సమ్ రేట్ కట్. అక్కడ మనకి US మార్కెట్లో కూడా ఫెడ్ రేట్ కట్ కావాలి అని అక్కడ ఎలా అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారో, ఇక్కడ మార్కెట్స్ కూడా మన మార్కెట్స్ కూడా ఎట్లా అయినా ఒక్క 25 basis points to 50 basis points రేట్ కట్ ఉండాలి. ఎందుకంటే కొంచెం ఇన్ఫ్లేషన్ 5.6% ఉంది. సో ఈ టైంలో కొంచెం మార్కెట్లో కొంచెం బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఈ కొంచెం రేట్ కట్, కానీ వాళ్ళు రేట్ కట్ చేయడం కాదు కదా, ఫ్యూచర్లో కూడా అప్పుడే ఈ నియర్ టర్మ్లో కూడా రేట్ కట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 4% అండి. వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ 4%, 4.5%కు వస్తుందో అంతవరకు రేట్ కట్ ఉండకపోవచ్చు. వీఆర్ నాట్ ఇన్ హరీ టు డూ ద రేట్ కట్. ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో పాజిటివ్లో ఉన్న మన మార్కెట్స్ కాస్త 200 points నిఫ్టీ అనేది మనం కరెక్షన్ అనేది చూసామండి. సో మార్కెట్స్ ఆర్ నాట్ టేకింగ్ దిస్ ఈ రేట్ కట్ నియర్ టర్మ్లో లేదు అనే వర్డ్ వాళ్ళకి మన మార్కెట్స్కి నచ్చలేదు. సో అవుట్ రైట్గా మనము నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. దట్ వాజ్ హ్యాపెండ్. అండ్ ఇంకోటి ఏంటంటే FIIs బాగా సెల్ చేస్తున్నారండి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సీన్ కంటిన్యూస్లీ. FIIs అనేది సెల్ చేస్తున్నారు. అండ్ DIIs ఓన్లీ సపోర్టింగ్. అండ్ మన నెక్స్ట్ లెవెల్ కూడా మనం వెళ్ళామండి. ఇప్పుడు SIPs ఆల్మోస్ట్ 19,000 crore AMFI డేటా మనకి రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ మన 19,000 crore పర్ మంత్ ఈక్విటీకి మనం ఇండైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మన స్టాక్ మార్కెట్ ని ఇదే సపోర్ట్ చేస్తుంది. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ 70,000 అవును, అది ఒక రకంగా పెరుగుతుందండి. ఎస్పెషల్లీ SIPs ద్వారా మార్కెట్ లోకి ఈక్విటీ మార్కెట్ లోకి వెళ్తుంది. అండ్ ఎక్కువగా ఈక్విటీలోకి ఇప్పుడు ఎంటర్ అయిందండి. ఇది ఒక ట్రెండ్ మనం చూస్తున్నాము. ఇప్పుడు కొంచెం తక్కువగా స్మాల్ క్యాప్స్ నుంచి ఇప్పుడు మనీ అంతా కూడా నెమ్మదిగా లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్కి వెళ్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మనం చాలాసార్లు చెప్పాము ఎక్కువ స్మాల్ క్యాప్స్లో ఉండొద్దని. దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఇప్పుడు మనీ అంతా కూడా ఇప్పుడు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్లోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే GDP అండి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మార్కెట్స్ అండ్ అవర్ ఎకానమీ. 7% ఆఫ్ GDP గ్రోత్ని మనం ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా అచీవ్ కూడా చేయొచ్చు అని మనకి RBI గవర్నర్ మనకి క్లియర్గా దాని గురించి చెప్పారు. అండ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో ఈజ్ మోడరేట్లీ ఈజ్ అండర్ కంట్రోల్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ ఏదైతే డాలర్ ఉందో అది 83 అంటే మనం కొంచెం స్ట్రెంగ్త్ అయింది బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ ఆఫ్ GDP గ్రోత్ కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడం కానీ. ఎస్పెషల్లీ మన రూపీ అండి అగైనెస్ట్ డాలర్ కొంచెం స్ట్రాంగ్ అయింది. దట్ కమ్స్ అరౌండ్ 82.53 వరకు మనకి ట్రేడ్ అవుతుంది. దట్ ఈజ్ అంటే కొంచెం మిక్స్డ్ అనమాట. స్టాక్ మార్కెట్స్ ఏమో నెగిటివ్గా రెస్పాండ్ అయ్యాయి అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్లో మన రూపీ అనేది స్ట్రాంగ్ అయింది. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ NFOs కూడా కొన్ని ఉన్నాయండి మార్కెట్స్లో ఈ వీక్. ఆల్మోస్ట్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్లో PGM లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. క్వాంట్ PSU ఫండ్ గురించి మనం చెప్పుకున్నాం. చాలా మంది PSU స్టాక్స్ లో పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ PSU ఫండ్సే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయండి. సో యూ క్యాన్ లుక్ ఎట్ క్వాంట్ PSU ఫండ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఎనర్జీ సెక్టార్ గురించి కూడా చాలా ఈ ఆఫ్టర్ ఇంటర్మ్ బడ్జెట్ తర్వాత చాలా హైప్ వచ్చిందండి. సో
మనకి ఎస్బీఐ వాళ్ళు ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఎన్ఎఫ్ఓ. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఒకటి ఉంది. అండ్ హెచ్ఎస్బిఎస్ మల్టీ అసెట్ ఎలకేషన్ ఫండ్ కూడా ఉండండి. వెరీ గుడ్ ఎన్ఎఫ్ఓస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ విచ్ యూ క్యాన్ థింక్ అబౌట్ ఇట్. ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్. కాకపోతే మార్కెట్లో ఏం జరుగుతుందంటే 22,000 రాగానే అక్కడ చాలా సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుందండి. సో మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్ఏబుల్ టు టేక్ బియాండ్. అంటే దెర్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఎట్ 21,950. ఈ 21,900 రాగానే 22,000 రాగానే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు 21,600 650 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయండి. సో దిస్ ఈజ్ అవుట్లుక్ ఫర్ దిస్ వీక్. నెక్స్ట్ మీరు అన్నట్టుగా మనకి బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ మార్కెట్స్ లాస్ట్ వీక్లో మనకి టాటా గ్రూప్ హ్యాస్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 30 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ని మనం క్రాస్ చేసామండి. ఎస్పెషల్లీ టీసీఎస్ 15 lakh crore అండ్ టైటన్ 11%, టాటా మోటార్స్ 10% అండ్ ట్రెంట్ అండ్ టాటా కెమికల్స్, టాటా పవర్. అంటే ఈ ఎంటైర్ టాటా గ్రూప్ హ్యాస్ క్రియేటెడ్ ఎ హిస్టరీ అండి బై కీపింగ్ ఇన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30 lakh crore. ఇలాంటి కంపెనీస్, ఇలాంటి గ్రూప్స్ మనకి ఇంకా మన ఇండియన్ ఎకానమీకి, మన ఇండియాకి కావాలండి. సో వీ టెల్ యూ వెరీ వీఆర్ వెరీ ఆనర్డ్ దట్ టాటా గ్రూప్ ఈజ్ హియర్ విత్ అస్ with this kind of phenomenal growth in Tata Group. So that was happened and entire week మనం పేటిఎం తోనే అయిపోతుందండి. సో డోంట్ వరీ అబౌట్ ద పేటిఎం పేమెంట్ బ్యాంక్తో లింక్ అయిన వాటికి మీకు ప్రాబ్లం అవుతుంది. కానీ మీ పేటిఎంతో మీ ఐసిఐసిఐ బ్యాంక్ని కానీ మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కానీ లింక్ చేసి మీరు వాలెట్స్ని వాడుకున్నా లేకపోతే ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్ చేసుకున్నా ఏమీ ఇబ్బంది ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. ఎవరైతే పేటిఎం పేమెంట్ బ్యాంక్ని లింక్ చేసి మీరు చేస్తున్నారంటే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో దిస్ ఈజ్ వాళ్ళు February 29th వరకు వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. సో ఈ టైంలోనే మీరు కావాలి అంటే మీరు మీ అమౌంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. సో నో నీడ్ టు గెట్ ప్యానిక్ అబౌట్. వీ హ్యావ్ మెనీ అదర్ వాలెట్స్ యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇఫ్ దెర్ ఈస్ ఎన్ ఇష్యూ యూ వాంట్ టు షిఫ్ట్ దేర్ యూ కెన్ షిఫ్ట్ ఇట్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఈ వీక్లో అసలు మార్కెట్లో ఏం జరిగిందనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.